తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విషయం గత సంవత్సరం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే అందులో ఏదైతే కల్తీ అని మనం వింటూ వస్తున్నామో ఆ కల్తీ జరగలేదు అని చెప్పేసి ఒక నివేదిక అయితే చెప్తుంది. కానీ ఇంకా దాని మీద చర్చ అయితే కొనసాగుతూనే ఉంది. మరి ఇందులో అసలు ఈ చర్చ ఎక్కడి వరకు వెళ్తుంది? మరి ఎందుకు ఇంకా అందులో కల్తీ జరిగిందని ఎందుకు మాట్లాడుతున్నారు ఈ నివేదిక వచ్చిన తర్వాత కూడా అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ లడ్డు కల్తీ జరిగిన విషయం ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగుతూనే ఉంది. సిబిఐ నుంచి వెళ్ళి రిపోర్ట్స్ వచ్చినా కూడా అందులో ఎలాంటి కల్తీ జరగలేదు. అంటే వాళ్ళు ఏదైతే అన్నారో జంతు కొవ్వు లేదు అని స్పష్టం చేస్తున్నా కూడా ఇంకా దాని మీదనే చర్చ కొనసాగుతూనే ఉంది. సార్, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇది ఒక రకంగా వైఎస్ఆర్సిపి టైంలో ఆ పరిపాలన జరిగిన కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించారు అనేది ఎస్టాబ్లిష్ చేయాలని తెలుగుదేశం పార్టీ బలంగా అనుకుంది. తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు, కూటమి అనుకుంది. ఎందుకు అనుకుంది? వాళ్ళకు దొరికినటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానము ఆ ప్రాంతంలో అన్యమత ప్రచారం జరుగుతోంది, 7 కొండల్లో ఆయన కొన్ని కొండలు క్రైస్తవ మిషనరీలకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అని వార్తలు సర్క్యులేట్ అయినాయి. ఎందుకు? అడ్వాంటేజ్ ఏమిటి? వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు క్రైస్తవ మత అనుయాయులు. ఆ అడ్వాంటేజ్ని వాడేసుకోవడం కోసం వాడేసుకుని వాళ్ళు తిరుమల తిరుపతి దేవుడి పట్ల చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించారు, మిగిలిన అన్ని అంశాల పట్ల అలాగే ప్రవర్తిస్తారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ మతం ఓట్లని వాళ్ళకి కాకుండా చేసి తమ వైపు తరలించుకోవటానికి ఈ రకమైనటువంటి ప్రచారం చేయాలనేది వాళ్ళ పొలిటికల్ యాంగిల్. ఎవరిది? కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనేది నిజానికి ఇదే ఎజెండాతో అంటే 1980లో జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి, భారతీయ జనతా పార్టీగా ఏర్పడిన దగ్గర నుంచి పాత జనసంఘ నాయకులు చేస్తున్న పని ఇదే. అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది, హిందూ మతానికి ఈ మైనారిటీ మతాల నుంచి ప్రమాదం ఎదురవుతోంది, హిందూ మతాన్ని నాశనం చేయడానికి వీళ్ళు నిరంతరం అదే పనిలో ఉంటారు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు ఎప్పుడూ కొత్త పద్ధతుల్లో పెడతారు. ఈ కొత్త పద్ధతుల్లో వెళ్ళటంలో భాగమే ఈ మధ్యకాలంలో మనం సినిమాల్లో కూడా అదే నడుస్తోంది. సినిమాల్లో కూడా అదే చెప్తున్నారు. ఏది? కాశ్మీర్ ఫైల్స్ అనేటువంటి సినిమా కావచ్చు, కేరళ స్టోరీ అనే సినిమా కావచ్చు, వాటిలో కూడా ఇదే గొడవ. ఈ గొడవలు ప్రచారం చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగానే వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కూటమి ప్రభుత్వం 24లో అధికారంలోకి రాగానే అక్కడ ఒక ల్యాబ్ నివేదిక పట్టుకుని ఇందులో జంతువుల కొవ్వు కలిసింది నెయ్యి రూపంలో, అంటే నెయ్యిలో కల్తీ జరిగింది, అందులో యానిమల్ ఫ్యాట్ కలిసింది అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది వాంటెడ్గానే చేశారు, ప్రసాదాన్ని అపవిత్రం చేయటం కోసం చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేసి హిందువుల మనసుల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేక భావాన్ని కలిగించటం అనే లక్ష్యంతో టార్గెట్ చేసి దాడి చేయటం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ అనే ఆయన ఈ సనాతన ధర్మం అనే పేరుతో ఆయన అక్కడికి వెళ్ళి ప్రాయశ్చిత్త దీక్షలు అవి చేసి చాలా హడావిడి చేసి చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. ఇది మతాన్ని రాజకీయాలతో రంగరించి నడిపేటువంటి డ్రామా. అయితే ఇప్పుడు సిబిఐ అది ఫైనల్గా సిబిఐకి అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత సిబిఐ గుజరాత్కి చెందినటువంటి డైరీ దీని నుంచి ఒక నివేదిక తెప్పించుకుని దాని ఆధారంతో ఈ రకమైనటువంటి కల్తీ జరగలేదు అని చెప్పి ఒక మాట చెప్పింది. చెప్పగానే దాన్ని వీళ్ళు ప్రచారంలో పెట్టారు. వైఎస్ఆర్సిపి నుంచి ప్రచారంలో పెట్టగానే మళ్ళీ వీళ్ళ మీడియా కూడా రంగంలోకి దిగి వాళ్ళు చెప్పిన దానిలో ఒక అంశాన్ని మాత్రమే తీసుకుని వీళ్ళు మాట్లాడేస్తున్నారు. కానీ
ఇంకా పూర్తిగా క్లారిటీ లేవు అక్కడ అని చెప్పేసి మళ్ళీ దాన్ని కన్ఫ్యూజన్లో పెట్టేటువంటి పద్ధతిలో వాళ్ళ రాతలు వాళ్ళు రాస్తున్నారు. ఇప్పుడు నెయ్యిలో కల్తీ జరిగి అంటే వాంటెడ్గానే జరిపాడు జగన్మోహన్ రెడ్డి, కుట్రపూరితంగా జరిపాడు అనేది వీళ్ళ గొడవ. ఆయనకేం సంబంధం? ఇప్పుడు అక్కడ ల్యాబ్ ఉంటుంది, టీటీడీ కొనుగోలు చేస్తుంది. టీటీడీ కొనుగోలు చేసినటువంటి దానికి సంబంధించి దాని నాణ్యత సరిచూడడానికి అక్కడే ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ చెప్పిన ప్రకారం అది నాణ్యమైనదైతే కొనుక్కుంటారు, లేదంటే తిరస్కరిస్తారు. ఇది జరిగేటువంటి వ్యవహారం. వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఇంకొంచెం పవిత్రంగా వ్యవహరించడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఈ అకౌంట్లో తమ పార్టీని భూస్థాపితం చేస్తారు అనే జ్ఞానం వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఆ పార్టీ నాయకుడు ఆయన క్రైస్తవ మతానుయాయి కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మన్ని పాతాళానికి తొక్కుతారు అనే జ్ఞానం వాళ్ళకి వైఎస్ రాజశేఖర రెడ్డి రోజుల నుంచి ఉంది. అందుకని వాళ్ళు ఇలాంటి తప్పులు వాంటెడ్గా చేస్తారని అనుకోవడం తప్పు. అది ఏ కారణం చేతైనా ఆ రోజు వెళ్ళినటువంటి అక్కడికి వెళ్ళిన శాంపుల్స్లో అలాంటి పదార్థాలు ఏవైనా కలిసాయనే నివేదిక వస్తే వచ్చి ఉండొచ్చు. కానీ ఆ నివేదిక ఆధారంగా ఆ టైంలో ఏదో చర్యలు తీసుకుని ఉంటారు. కానీ ఈ రిపోర్టు మాత్రమే పట్టుకుని ఇంత రభస చేయటం, పొలిటికల్గా టార్గెట్ చేయటం కోసం జరిపినటువంటి వ్యవహారం తప్ప మరేం కాదు. అది సిబిఐ కొంతమేరకు నిర్ధారించి నివేదికలు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ వీళ్ళ గొడవ అదే. వీళ్ళే జగన్మోహన్ రెడ్డి వాంటెడ్గానే ఆయనే దగ్గర కూర్చుని జంతువు కొవ్వు దానిలో కలిపి ప్రసాదాలు దుర్మార్గంగా తయారు చేయండి అని ఆయనే చెప్పాడు అనే నేరేటివ్. అంటే బూచిగా చూపెట్టే ప్రయత్నం చేశారంటారా? అంతే. ఎందుకు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ తను అనుకున్నా కూడా లడ్డూని కల్తీ చేస్తే తనకు వచ్చే లాభం ఏమీ లేదు, ఏమీ ఉండదు, నష్టం. పైగా ఆయన ఏదో లాభం పొందటం కోసం చేశాడు. ఆయన తద్వారా బోల్డు డబ్బులు, అంటే ఆయనకు ఎలాగూ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు. ఆయన నమ్మకం లేకపోతే వచ్చినప్పుడల్లా డిక్లరేషన్ చేసి రావాల్సిన అవసరం లేదు కదా సార్ తనకి. అదే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసేది ఆయనకు నమ్మకం లేదు కాబట్టి, ఆయన దేవుడు ఈయన కాదు కాబట్టి ఇక్కడ ఏదైనా చేసి ఇక్కడ నుంచి డబ్బులు లాక్కెళ్ళిపోతాడు. అందుకోసం ఇదంతా చేశాడని చెప్పడానికి ఒక అడ్వాంటేజ్ ఉంది వాళ్ళకి. అందుకని మీరు హిందూవేతరులని ఎంకరేజ్ చేయకండి అని ఓటర్లకు చెప్పడం. ఇది హిందూ ఓటర్లకి మీరు హిందూయేతరులని రాజకీయ పార్టీలని ఎంకరేజ్ చేయకండి. మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మన గుళ్ళల్లో ప్రసాదాలన్నీ భ్రష్టు పట్టిస్తారు వాళ్ళు అని ఒక నేరేటివ్ని ప్రజల బుర్రలోకి తీసుకెళ్ళటం కోసం ఈ చెత్తంతా చేశారు వీళ్ళు. ఎవరు? చంద్రబాబు నాయుడు చేశాడు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని మించి చేశాడు. ప్రాయశ్చిత్త పూజలు అని చెప్పేసి, చాలా ఆయన చాలా డ్రామా నడిపాడు. మరి ఈ రోజు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడట్లేదు సార్? ఇప్పుడు కూడా మాట్లాడతారు. ఇప్పుడు కూడా మాట్లాడటం కోసమే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చినటువంటి వార్త అదే. ఈ రిపోర్టు పట్ల ఉన్నటువంటి అభ్యంతరాలను రైజ్ చేస్తూ వాళ్ళు ఒక ప్యారలల్ నివేదిక ఒకటి వచ్చేసారు ఈరోజు. దీని ఆధారంగా రేపటి నుంచి వాళ్ళు మాట్లాడటం మొదలు పెడతారు. కాబట్టి ఇది వాంటెడ్గా మైనారిటీల మీద జరుపుతున్నటువంటి దాడిగానే చూడాలి. ఈ దేశంలో మెజారిటీ మతం మైనారిటీల మీద జరుపుతున్నటువంటి దాడుల్లో భాగమే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం కల్తీ అనేటువంటి కార్యక్రమం కూడా అందులో భాగంగానే జరుగుతోంది. కాబట్టి మైనారిటీల నుంచి హిందూ మతానికి ప్రమాదం జరుగుతోంది అనే ఏ నేరేటివ్నైతే అద్వానీ గారు ఆ రోజుల్లో ఏకాత్మతా యజ్ఞం అనే పేరుతో మొదలుపెట్టాడు, దానికి కొనసాగింపే ఈ గోలంతా. అందుకని ఈ దేశంలో సెక్యులరిజాన్ని కాపాడాలి అనుకుంటున్న శక్తులన్నీ కూడా ఈ జరుగుతున్న డ్రామా పట్ల అప్రమత్తంగా ఉండటం మాత్రమే కాదు, ప్రజల్లోకి వచ్చి ప్రజలకి వాస్తవాలు వివరించవలసినటువంటి అవసరం కూడా ఉంది. అది జరిగే వరకు వీళ్ళు గొడవ చేస్తూనే ఉంటారు. రెండోది, వీళ్ళ టార్గెట్ మైనారిటీలను బెదిరించటము మరొకటో కాదు. అంటే వీళ్ళు వాళ్ళని లొంగ తీసుకోవటం అనేది కార్యక్రమం. కార్నర్ చేసి సరెండర్ చేసుకోవాలి. ఆ సరెండర్ చేసుకోవడం కోసం మైనారిటీ మతాల మీద దాడులు చేస్తారు వీళ్ళు. అందులో భాగమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని కూడా మేము కొమ్ములు వంచేసాం,
అని వీళ్ళు చెప్పుకోవడం ద్వారా ఆ ఏరియాలో జెండా పాతేటువంటి కార్యక్రమం. అందులో భాగమే ఈ సిబిఐ నివేదిక. ఇది ఇలా వస్తుందనే విషయం ఆ రోజునే అందరికీ తెలుసు. ఏది ఎప్పుడైతే వీళ్ళు ప్రాయశ్చిత్త దీక్ష అక్కడ తిరుమలలో ఏదో జరిగిపోతుంది, హిందూ మతం సర్వనాశనం అయిపోయింది, తిరుమల తిరుపతి మొత్తం కూడా ఇప్పుడు ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఈ లెవెల్లో ఎవరికి వాళ్ళు చెలరేగిపోయి తమని తాము మోరు హిందూగా ప్రకటించుకోవడానికి విపరీతంగా ఉత్సాహపడ్డారు. అంటే మనందరం దేవుని పూజించట్లేదు, లేకపోతే సనాతని హిందూ అని చెప్పుకోనంత మాత్రాన హిందూగా కాకుండా పోతామంటారా సార్? చెప్పుకోవాలి, అది రోజు చెప్పుకోవాలి. ఇప్పుడు నేను హిందూనని చెప్పుకుంటే కుదరదు, పక్క మతాలను తిట్టాలి. మనకేం అవసరం సార్ పక్క మతాలను తిట్టాల్సిన అవసరం? తిడితే అప్పుడు మీరు హిందూగా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, లేకపోతే మీరు వాళ్ళకి సరెండర్ అయిపోయారని దాడి చేస్తారు. అది పరిస్థితి, ఆ లెవెల్లో నడుస్తోంది ఇక్కడ కథ. కాబట్టి ఇప్పుడు హిందూ మతం అనేది వేరు, హిందుత్వ అనేది వేరు. డిఫరెన్స్ ఏంటి సార్ దానికి దీనికి? హిందూ మతం అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఏదో మా పూజలు మేము చేసుకుంటాం, పక్క మతాలను తిట్టాల్సినటువంటి అవసరం మాకేమిటి అనుకునేవాళ్ళు హిందూ మతం. హిందుత్వ అనేది ప్రోగ్రాం. అది హిందుత్వవాదులు వాళ్ళు ప్రోగ్రాం తీసుకుని పక్క మతాల మీద ఏదో ఒక పద్ధతిలో ఏదో ఒకటి దొరికించుకుని కష్టపడి రోజు రంధ్రాన్వేషణ చేసి ఎక్కడ వాళ్ళని తిట్టడానికి స్కోప్ దొరుకుతుందో అక్కడ తిట్టడం, అది ఒక ప్రోగ్రామ్గా చేసేవాళ్ళు. అంటే వాళ్ళ మతంలో ఏముందో తెలుసుకోవడమే ప్రయత్నం కన్నా కూడా పక్క మతాలను తిట్టడానికి ఈరోజు ఏ అవకాశం దొరుకుతుంది అని ప్రతిరోజు అన్వేషించేవాళ్ళు హిందుత్వవాదులు. అంటే హిందూ మతానికి ప్రమాదం ఉంది, హిందూ మతానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది అని నిరంతరం మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. అందుకు ఎవరో ఒకడు దొరకాలి వాళ్ళకి రోజు. ఆ దొరికిన వాడిని ఆ రోజు పట్టుకుని చంపేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మర్నాడు సెర్చ్ అయ్యి ఏ రోజు ప్రోగ్రాం ఆ రోజే. అందుకని అది హిందుత్వ. ఆ హిందుత్వ అనేటువంటి ప్రమాదంలో హిందూ మతం ఉంది. ఇప్పుడు హిందూ మతాన్ని హిందుత్వ అనేటువంటి ప్రమాదం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి. అంటే వీళ్ళేమంటారంటే ఇప్పుడు హిందుత్వ మతానికి వేరే మతాల నుంచి ప్రమాదం ఉంది, కాపాడుకోవాలంటారు. మీరేమంటున్నారంటే హిందూ మతానికి హిందుత్వం నుంచి వెళ్ళి ప్రమాదం ఉందని మీరు అంటున్నారు. సో ఇది యాక్సెప్ట్ చేస్తారంటారా సార్? మరి బయట వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనేది వేరే గొడవ, కానీ జరుగుతున్న వాస్తవం అది. కాబట్టి హిందూ మతం అంటే హిందూ మతంలో గతంలో ఈ పోలీసింగ్ స్ట్రక్చర్ లేదు, కానీ ఈ పోలీసింగ్ స్ట్రక్చర్ శంకరాచార్య దగ్గర నుంచి మొదలైంది. పీఠాధిపతులు వాళ్ళ పరిరక్షణలో మతం ప్రచారం కోసం రకరకాల కార్యక్రమాలు, మిషనరీస్ని ఇమిటేట్ చేస్తూ వచ్చినటువంటి వ్యవహారం అది. క్రైస్తవ ప్రచారాన్ని ఇమిటేట్ చేస్తూ అదొక స్ట్రక్చర్ డిజైన్ చేశాడు ఆయన. దాని మీద ఈ కథ అంతా నడుస్తోంది. సన్యాసి అంటే గతంలో సన్యాసాశ్రమం ఉండేది. అంటే జీవితంలో అన్నీ అనుభవించిన వాళ్ళు వయసు మీరిపోయిన తర్వాత సన్యాసాశ్రమం తీసుకుని ముందు వానప్రస్థం అనే పేరుతో అడవుల్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత సన్యాసాశ్రమం వాళ్ళు ప్రపంచానికి గురువులుగా వ్యవహరించేవారు. అలా కాకుండా మత పరిరక్షణ కోసం యంగ్ పీపుల్ని సన్యాసులుగా మార్చి వాళ్ళతో మతాన్ని ప్రొటెక్ట్ చేయించటం, అంటే మతానికి రక్షణ కవచంలాగా వీళ్ళని ఒక మిలిటరీ ప్రోగ్రాంలోకి తీసుకురావటం అనేది శంకరాచార్య దగ్గర నుంచి మొదలైంది. అది దాన్ని ఇంకొక ఎక్స్టెండ్లోకి తీసుకెళ్లారు జనసంఘ్ అండ్ బీజేపీ. జనసంఘ్ రూపమే బీజేపీ. కాబట్టి ఇది ఒక ప్రోగ్రాముడు వ్యవహారం. వీళ్ళకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఎవరి మీదైనా ఎలాగైనా సరే దాడి చేసేస్తారు రోజు. ఇది రోజువారీ కార్యక్రమం. అందులో భాగమే ఆ రోజున వాళ్ళకి ఈ తిరుమల వ్యవహారాన్ని మనం కొంచెం రప్చర్ చేయవచ్చు అనిపించింది. దానికి వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హిందూయేతరుడు కాబట్టి అతన్ని పెట్టుకొస్తే మొత్తం ఆ సమూహం మీద దాడి అవుతుంది, వాళ్ళు వచ్చి సరెండర్ అవుతారు మన దగ్గర అనే ప్రోగ్రాంలో భాగమే ఈ గొడవ అంతా. కాబట్టి మైనారిటీల మీద జరిగిన దాడిగా మాత్రమే చూస్తాను నేను దాన్ని. హిందూ మతం హిందుత్వ శక్తులు మైనారిటీ క్రైస్తవ మతం మీద జరిపిన దాడిగా చూడాలి. క్రైస్తవ మతం నుంచి తీవ్రమైన ప్రతిఘటన వచ్చి ఉండాలి.
దానికి వ్యతిరేకంగా రాలేదు, అంత సీరియస్గా వాళ్ళు అటాక్ చేయలేదు. కారణం ఏంటంటే ఎందుకు వచ్చిన గొడవ అని సైలెంట్ అయిపోయి కామ్గా ఉన్నారు వాళ్ళు, టెర్రరైజ్ అయిపోయి. కాబట్టి ఇలాంటి టెర్రర్ క్రియేట్ చేయటమే వీళ్ళ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ నివేదిక, సిబిఐ నివేదికలో ఇది మొదటి స్టేజ్ అని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చింది ఫైనల్ కాదు అని ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మళ్ళీ ఎల్లుండి నుంచి వీళ్ళ పాత గొడవ మళ్ళీ తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసి ఆ గొడవలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పినా వినే పరిస్థితి కాదు. తిరుపతి లడ్డు కల్తీ అయింది. ఆ 5 సంవత్సరాలు ఆ కల్తీ లడ్డూలు తిన్నటువంటి భక్తులందరూ వాళ్ళకి రావాల్సిన పుణ్యం రాదు, సర్వనాశనం అయిపోయారు వాళ్ళు దేవుడి దృష్టిలో. వెంకటేశ్వర స్వామి ఇవన్నీ చేయటం వల్లనే ఆయన ఆగ్రహానికి గురై ఆయన ఓడిపోయాడు ఎన్నికల్లో. ఇలాంటి నెరేటివ్ కల్పించడం అనే ప్రోగ్రాంలో వీళ్ళందరూ యాక్టివ్ అయిపోతారు రేపటి నుంచి. అంటే చిన్న ప్రశ్న సార్, ఇక్కడ తిరుమల శ్రీవారి లడ్డూని అపవిత్రం చేసినందుకే జగన్ గారు ఓడిపోతే, మరి అంతకుముందు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని ఓడిపోయారు? చంద్రబాబు నాయుడు గారు ఇంకెక్కడో కల్తీ చేసుకుంటాడు. అంటే ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని ఇప్పుడు వచ్చే జనరేషన్కి వీళ్ళు ఏం చెప్తున్నారని? రాజకీయం అనేది చాలా స్పష్టంగా వ్యాపారం. అది వ్యాపారం అంటారు, వ్యాపారమే, ప్రజల కోసం కాదు. ప్రజాసేవ లేదు, పాడు లేదు, ఎవడు ప్రజాసేవ చేయడు. ఇక్కడ చాలా ఓపెన్గా రాజకీయ వ్యాపారం మాత్రమే జరుగుతుంది. రాజకీయ వ్యాపారం జరుగుతోంది కాబట్టి ఏ పార్టీలోనైనా సరే, ఎనీ పార్టీ, ఆ పార్టీలో నాయకుడి వారసులు మాత్రమే సెకండరీ లీడర్షిప్లో ఉన్నారు తప్ప గతంలో లాగా సెకండరీ లీడర్షిప్ అని వేరే వాళ్ళు తయారై లేరు ఏ పార్టీలోనూ. అది కాంగ్రెస్ పార్టీ అయితే సోనియా గాంధీ గారు అబ్బాయి ఉంటాడు. భారతీయ జనతా పార్టీలో మాకు సెకండరీ లీడర్షిప్ ఉందని చెప్తారు వాళ్ళు, కానీ దానికి కూడా ఒక రూట్స్ ఉంటాయి. అక్కడ డిజైన్ అవుతుంది నాగ్పూర్లో. సో తెలుగుదేశం పార్టీ, జనసేన ఏదైనా తీసుకోవచ్చు, వైఎస్ఆర్సీపీ కూడా అదే. అంటే అక్కడ కూడా బంధువులే ఉంటారు, వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇది లిమిటెడ్ కంపెనీలు ఇవన్నీ. ఈ లిమిటెడ్ కంపెనీలు పెట్టుకుని రాజకీయ వ్యాపారం మాత్రమే చేస్తున్నారు. అంటే ఇప్పుడు లడ్డూ కల్తీ అయిందని చెప్పేసి ఇంత గగ్గోలు పెడుతున్న ప్రభుత్వం, ఏకాదశి రోజు అంతమంది చనిపోయారు, కాశీబుగ్గలో చనిపోయారు, సింహాద్రి అప్పన్న టెంపుల్ అక్కడ చనిపోయారు. మరి ఇది అంతకన్నా పెద్ద పాపం కదా, మరి దాని గురించి ఎవరు మాట్లాడారు? ఆ పాపం అది వాళ్ళు మాట్లాడతారు, వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు వీళ్ళు దాడి చేస్తారు. మీరు చేసింది ఏమిటంటే, ఇప్పుడు ఒక ఇష్యూ గురించి ఎవరైనా మాట్లాడితే మీ పరిపాలనలో ఈ తప్పు జరిగింది అంటే ఆ తప్పు ఎందుకు జరిగింది అనే చర్చలోకి వెళ్లకుండా మీరు అధికారంలో ఉండగా జరిగింది ఏంటో చెప్పండి అంటే ప్రశ్నకి ప్రశ్నే సమాధానం. అంతేగాని దానికి ఒక ఆన్సర్ ఉండదు. ఆన్సర్ ఇవ్వరు వాళ్ళు. ఎంత గొడవ చేసినా, అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అరిచినా వాళ్ళు సమాధానం చెప్పరు. కాబట్టి అదొక ధోరణిగా అడాప్ట్ అయిపోయింది. దాని గురించి జనం కూడా వాళ్ళు ఏదో చెప్తారని ఆశించడం లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.